धुरा रह जाए तो वो मौत से भी ज्यादा खतरनाक बन जाता है। మీకు లేని శత్రువులా ఏంటి? మీకు ఖచ్చితంగా తెలుసా వాళ్ళే నా శత్రువులని? ద రిస్క్ ఈస్ ఆన్ us. వాడు యుద్ధాన్ని డిక్లేర్ చేశాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే పాన్ ఇండియాలో అడుగుపెట్టిన తర్వాత తన లైనప్ అంతా మిస్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. అంతకుముందు రామ్ చరణ్ ఏడాదికో సినిమా రిలీజ్ చేయడం ఖచ్చితంగా ఉండేది. ఇప్పుడైతే 2019 తర్వాత ఈ ప్లానింగ్ అంతా మిస్ ఫైర్ అయింది. కానీ త్రిపుర నుంచి తన లైనప్ అంతా మారిపోయిందని చెప్పుకోవచ్చు. త్రిపుర తర్వాత మరో సినిమా రిలీజ్ కు ఏకంగా 3 ఏళ్ల గ్యాప్ తీసుకున్నాడు మెగా పవర్ స్టార్. మధ్యలో ఆచార్యలోని కీలక పాత్రలో పోషించారు. అయినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు. అలాగే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కోసం ఒక అతిథి క్యారెక్టర్ లో కనిపించారు. మరి సోలో సినిమా రిలీజ్ కు ఏకంగా 3 సంవత్సరాలు టైం పట్టింది. ఆ సినిమా గేమ్ చేంజర్ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయింది. అయినా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాలను రాబట్టలేకపోయింది. ఇప్పుడు తన తదుపరి సినిమా పెద్దిని పాన్ ఇండియా రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద హల్చల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. మరి ఈ పెద్ది సినిమాని వచ్చేడాది రిలీజ్ చేయడానికి పక్కా ప్లానింగ్ తో రాబోతున్నాడు. ఆ తర్వాత సుకుమార్ ప్రాజెక్ట్ మొదలవుతుందని తెలుస్తోంది. మరి పెద్ద సినిమా క్లైమాక్స్ చేరుకోగానే సుకుమార్ ప్రాజెక్ట్ ని పట్టలెక్కించే పనిలో ఉన్నాడట. అయితే సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఒక మాస్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాని 2027 సమ్మర్ కి రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారని ఇప్పటికే వార్తలతో హల్చల్ చేస్తున్నాయి. అయితే సుకుమార్ సినిమా క్లైమాక్స్ రాగానే ఆ ఏడాది చివరిలోనే ప్రశాంత్ నీల్ తో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది 2028లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి, వంగతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. వాళ్ళతోనూ ఇదే ఆర్డర్ లో సినిమాలు చేసేలాగా ఒక బిగ్ ప్లానింగ్ ని రెడీ చేసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో రామ్ చరణ్ ప్రభాస్ ని ఫాలో అవుతున్నాడనే వార్తలతో హల్చల్ చేస్తున్నాయి. ప్రభాస్ కూడా ఇదే స్ట్రాటజీతో సినిమాలు చేయడంతోనే రిలీజులు సాధ్యమవుతున్నాయని చెప్పుకొస్తున్నారు. మరి దీన్ని బట్టి చూస్తుంటే మెగా పవర్ స్టార్ కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే మెగా పవర్ స్టార్ నుంచి రాబోయే 3 సంవత్సరాల్లో బ్లాక్ బస్టర్ సినిమాలు పట్టెలెక్కనున్నాయి. టాలీవుడ్ లో రామ్ చరణ్ నెంబర్ 1 స్థానానికి వెళ్ళిపోవడం ఖాయమంటున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.